తెలంగాణలో తన విప్లవ గీతాలతో జనాల నరనరాల్లో తెలంగాణ ప్రాంతంపై ప్రేమను నింపే ప్రయత్నం చేస్తున్న గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఆయనకు వీరాభిమానులున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ గద్దర్కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గద్దర్కి అభిమాని. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా గద్దర్ అవార్డ్స్ పేరిట సినీ ప్రముఖుల్లో ఉత్తమ నటన, దర్శకత్వం మరియు ఇతర విభాగాలకు చెందిన వారికి అవార్డ్స్ ప్రకటించాడు. గత ఏడాదికి సంబంధించిన ఉత్తమ అవార్డ్స్ లిస్టుని కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ అవార్డ్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా ఉండడం గమనార్హం. గత ఏడాది ఆయన హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, దేశం మొత్తం అల్లు అర్జున్ నటనను ఎంజాయ్ చేసింది. అలా దేశం మొత్తం అతన్ని గుర్తించినప్పుడు ఇక తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోతే ఎలా? అందుకే ఆ చిత్రానికి గాను అల్లు అర్జున్ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించిన ప్రభుత్వమే ఇప్పుడు ఆయన్ని అరుదైన గౌరవంతో సత్కరిస్తుండడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇక ఉత్తమ దర్శకుడు కేటగిరీలో కల్కి చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను నాగశ్విన్కి ఉత్తమ దర్శకుడు అవార్డుని ప్రకటించారు. కల్కి చిత్రాన్ని ఈయన ఎంత అద్భుతంగా తెరకెక్కించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం 2-3 సినిమాల అనుభవంతో ఒక సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లేలా చేశాడు డైరెక్టర్. అలాంటి వాడికి అవార్డు ఇవ్వడం సరైందే అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తమ నటి కేటగిరీలో 35 చిన్న కథ కాదు చిత్రంతో నటించిన నివేదా థామస్ ని ఎంపిక చేయగా, ఉత్తమ సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్ కోసం సరిపోదా శనివారం చిత్రం నుండి ఎస్జే సూర్యాని ఎంచుకున్నారు. అదేవిధంగా ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో నటించిన శరణ్య ప్రదీప్ ను ఎంచుకున్నారు.